ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. తనపై రేవంత్ కడుపు మంట చల్లారడం లేదు. అక్రమ కేసులు బనాయించారన్న బాల్క సుమన్. తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత. బాల్క సుమన్ ను విచారణకు తీసుకువెళ్లిన పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు. టీడీపీ సీనియర్లతో చంద్రబాబు భేటీ. మహానాడు సక్సెస్ పై ప్రశంసల జల్లు. ఇదే జోష్లో పనిచేయాలని సీఎం సూచన. బీఆర్ఎస్ టార్గెట్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు. కాంగ్రెస్ ది దొరల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం. హైదరాబాద్ లో 1,00,000 ఇళ్లు నిర్మిస్తామన్న మంత్రి. జగ్గారెడ్డిని కలిసిన ఎమ్మెల్యే రోహిత్ మైనంపల్లి. తొలి గెలుపును మర్చిపోవద్దని రోహిత్ కు సూచన. మళ్లీ గెలిస్తేనే రాజకీయాల్లో రాణిస్తామన్న జగ్గారెడ్డి. జిల్లాల బాట పడుతున్న సీఎం రేవంత్. ఎల్లుండి ఆసిఫాబాద్ లో పర్యటన. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం ₹999 ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముషీరాబాద్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీ. పార్టీ బలోపేతంపై నేతల చర్చ. సమావేశానికి హాజరైన కేటీఆర్. హైదరాబాద్ నార్సింగ్ లో హైడ్రో ఆపరేషన్. రియల్టర్ల ఆక్రమణలో ఉన్న షెడ్ల తొలగింపు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసిన అధికారులు. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించే ఉద్దేశం లేదు. ఏడాదిలోపు 2500 ఎలక్ట్రిక్ బస్సులు కొంటాం. టికెట్ ధరలు పెంచబోమన్న మంత్రి రాంప్రసాద్. పుట్టపర్తిలో ఎమ్మెల్సీ సింధూర ఆధ్వర్యంలో ర్యాలీ. మహిళలకు 33% రిజర్వేషన్ల హామీపై హర్షం. థ్యాంక్స్ లోకేష్ అంటూ నినాదాలు. అనాథలకు అండగా నిలిచిన అరవింద్ బాబు. టీడీపీ కార్యకర్త పిల్లలను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే దంపతుల నిర్ణయంపై స్థానికుల హర్షం. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్రలు. మమతా కేజ్రీవాల్ ఓటమికి అదే కారణం. వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపణలు. పేర్ని నానిపై కొల్లు రవీంద్ర విమర్శలు. మెగా డిఎస్సీపై దుష్ప్రచారం సరికాదు. నిరుద్యోగుల ఉసురు తప్పదన్న మంత్రి. కాంగ్రెస్ పై మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఆగ్రహం. ధాన్యం కొనుక్కుంటే తిరుగుబాటు తప్పదు. రైతుల బాధలు కనిపించవంటూ నిలదీత. జగిత్యాలలో బీజేపీ కార్యకర్తల నిరసన. అవినీతిపై చర్చకు రావాలని ఎమ్మెల్యేకు సవాల్. నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. కాసేపట్లో కర్ణాటక సీఎల్పీ సమావేశం. ఇప్పటికే గవర్నర్ తో డీకే శివకుమార్ భేటీ. జూన్ 1న సీఎంగా ప్రమాణం చేసే ఛాన్స్. సిద్ధరామయ్య ఇంటి దగ్గర జనం సందడి. సీఎం హోదాలో విన్నపాల స్వీకరణ. సిద్ధును కలిసేందుకు తరలి వస్తున్న నేతలు. విశాఖలో కేంద్ర మంత్రి పర్యటన. ఏపీ మెడ్టెక్ జోన్ ను సందర్శించిన గిరిరాజ్ సింగ్. ఏఎంటీజెడ్ ప్రతినిధులతో భేటీ. విజయవాడలో టీవీ9 ఎడ్యుకేషన్ ఎక్స్పో ప్రారంభం. ఎక్స్పోను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని. స్టాల్స్ ఏర్పాటు చేసిన ప్రముఖ విద్యా సంస్థలు. మంచిర్యాల జిల్లా గురజాలలో ఉపాధి కూలీల నిరసన. పనికి తగిన వేతనమివ్వాలని డిమాండ్. కష్టాలు పట్టించుకోవాలని వేడుకోలు. కడప జిల్లా సిద్ధవటంలో మహిళల ఆందోళన. తాగునీటి కొరతపై ఖాళీ బిందెలతో బైఠాయింపు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. దేశవ్యాప్తంగా పడిపోయిన పసిడి విక్రయాలు. సుంకాల పెంపు, ప్రధాని పిలుపు ప్రభావం మరింత తగ్గే అవకాశం ఉందన్న నిపుణులు.